ప్రజలకు బతుకుదారి చూపనంత కాలం పరిస్థితి ఇలాగే ఉంటుంది కదా. అలాగే ఏపీలో భిక్షాటన నివారణ కూడా ఓ ప్రశ్న కాదని గ్యారంటీ ఏమిటి? పబ్లిక్ స్థలాల్లో రోడ్లపై ధూమపానం చేయకూడదు, అలా చేస్తే నేరం, శిక్షార్హం అంటూ ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేసినా ఆచరణలో ఏమవుతుందో మనందరికీ తెలిసిందే. అమలు చేయలేని నిర్ణయాలు గాల్లో దీపాలు అవుతాయి. సమాజంలో ఎన్నో నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. నేరస్తులంతా తెల్ల బట్టల్లో తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళ జోలికి ఎవరూ పోరు. ఇక బిచ్చగాళ్లకు ఒంటి మీద సరైన బట్ట కూడా ఉండదు కాబట్టి వాళ్ళంతా తేలిగ్గా దొరికిపోతారు. అనుకున్న నేరానికి అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేసి ఎక్కడ పెడతారు? మీరు తిండి పెట్టి బట్టలిచ్చి జైల్లో పెడతామంటే జైళ్లు సరిపోతాయా? రాష్ట్రంలో ఎన్ని పునరావాస కేంద్రాలు ఉన్నాయి? బిచ్చగాళ్లందరికీ అవి సరిపోతాయా? వారి పునరావాసం ప్రత్యామ్నాయం కోసం బడ్జెట్ కేటాయించారా? ప్రత్యామ్నాయంగా స్వయం ఉపాధి కలిగిస్తారా? ఎలా? అంటే ప్రశ్నలు రావడం సహజం. వీటికి ప్రభుత్వం వద్ద ఉన్న బ్లూ ప్రింట్ ఏమిటి? ఎలా ఈ విషయాన్ని హ్యాండిల్ చేయబోతున్నారు? సమాధానాలు లేవు. అమ్మా పెట్టదు అడుక్కోనివ్వదు అన్న సామెత కాకూడదన్నదే మన బాధ, ఆవేదన. సో ఫ్రెండ్స్, రజా హుస్సేన్ గారు ఒక సమస్యను లేవనెత్తినారంటే అందులో సత్యసంధత, నిజాయితీ ఉంటుంది. అలాగే ఈ భిక్షాటన నివారణ చట్టం గురించి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని ఆయన సమీక్షగా, వివరణాత్మకంగా, విశ్లేషణాత్మకంగా చెప్పారు. కాబట్టి అటు ప్రభుత్వము, ఇటు ప్రజలు, అటు సమాజం కూడా సైమల్టేనియస్ గా ఆలోచించి అసలు భిక్షాటన అనేది ఎక్కడ ఉంది, ఎందుకు ఉంది, ఏ మూలం దానికి కారణం అనేది వెతికి ఆ దిశగా పరిష్కారానికి కొన్ని డిబేట్లు, సెమినార్లు పెట్టి వాటి పరిష్కారం వెతికితే బాగుంటుంది తప్ప హడావిడిగా లేచిందే లేడికి పరుగు అన్నట్టుగా చట్టం చేసేస్తే సమస్య పరిష్కారం కాదు అనే సంగతి మాత్రం మనం గుర్తెరగాల. సో ఫ్రెండ్స్, నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే మా పొలిటికల్ రివ్యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్.